ఆర్యాభివినయం నిన్న ప్రారంభం చేసుకున్నాం. మహర్షి దయానంద స్వామీజీ ఆయన స్వీకృత రచనలు ఇవి. అందులో ఇది ఈశ్వరుని యొక్క స్థుతిని తెలియజేసే ఋగ్వేదము యజుర్వేద మంత్రాలు. ఋగ్వేదంలోనేమో ఆయన 53 మంత్రాలు ఇందులో ఇచ్చారు. అవి స్తుతి ప్రార్థన, పరమాత్మ యొక్క గుణములు, నామగుణము కాకుండా కర్తవ్య గుణములు అలాగే ఆ గుణాలను మనం చేసే ప్రార్థన. యజుర్వేదంలో 54 మంత్రములు ఈ రకంగా తీసుకొని రాశారు. చూద్దాం. ఇప్పుడు ఋగ్వేదంలో ప్రథమ మండలం, ప్రథమ అనువాకం, ప్రథమ సూక్తం, ప్రథమ మంత్రం. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇది స్తుతికి తెలియజేసేటువంటి మంత్రము. శబ్దార్థాలు: నేను పురోహితం, సర్వ జగత్తునకు హితం చేయువాడు. యజ్ఞస్య దేవం అంటే యజ్ఞమునకు ప్రకాశకుడు, పూజ్యతముడు. ఋత్విజం వసంతాది ఋతుజనకుడు. హోతారం ప్రళయకాలమున జగత్తును ప్రకృతి యందు హోమం చేయువాడు. రత్నదాతమం రమణీయములకు పృథివ్యాధి లోకములను ధరించువాడు. భక్తులకు రత్నములను నొసంగువాడు. అగ్నిం సర్వోన్నతి సాధకుడు అగు పరమేశ్వరుని ఈడే స్తుతియంతును. ఇది శబ్దార్థము. ఇప్పుడు మహర్షి దయానంద స్వామీజీ వారి వ్యాఖ్యానం చూద్దాం. మానవులు ఎల్లరినీ ఉద్దేశించి పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశిస్తున్నాడు. ఇది ఆ వ్యాఖ్యానం. ఓ మనుష్యులారా, మీరు నా స్తుతి ప్రార్థన ఉపాసనమందులు ఈ విధంగా చేయుడు. తండ్రి తన కుమారులకు తన విషయములను, గురువుల విషయములను మీరిట్లు స్తుతి ప్రార్థనాదులు చేయుడు అని చెప్పునట్లు, గురువు తన శిష్యులకు తన ఎడలను, తన తల్లిదండ్రుల ఎడలను ఇట్లు ప్రార్థనలు మనప్పుడు. గురువు శిష్యులకి ఈ విధంగా ప్రార్థన చేయాలంట. చూద్దాం. ఎల్లరకు తండ్రియు పరమ గురువైన ఈశ్వరుడు కృపతో మనకు అంటే మానవులకు సర్వ వ్యవహారములను, సర్వ పదార్థములను కూర్చియు ఉపదేశించినాడు అని భావము. పరమాత్మ ఎవరు? గురువులకు గురువు, ప్రత్యక్ష గురువు అంటే మన ప్రత్యక్ష గురువులు ఎవరైతే ఋషులందరూ కూడా ఆ వేద జ్ఞానం, ఈశ్వర వేద జ్ఞానాన్ని తెలుసుకొని మనకు బోధించారు. కాబట్టి గురువులకు గురువు, పరమ గురువు పరమేశ్వరుడు అని తెలుసుకోవాలి. మనకు సర్వ వ్యవహార జ్ఞానము, సర్వ పదార్థముల జ్ఞానము కలిగి అత్యంత సుఖము కలుగును. ఈ యొక్క ఆ గురువుల యొక్క జ్ఞానం వల్ల మనకి ఆ పదార్థాల జ్ఞానం తెలిసి వాటిని సరిగా ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? సుఖములు కలుగుతాయి. అన్నింటికీ ఆది కారణము ఈశ్వరుడైనట్లు పరమ విద్యకు వేదమునకు ఆది కారణం ఈశ్వరుడే. ఆది కారణం ఎవరు? పరమాత్మ. ఈ సమస్తమునకు పరమాత్మ ఎప్పుడు ఉంటాడో అప్పుడు అతని జ్ఞానం కూడా ఉంటుంది. అతని జ్ఞానం అనేది వేదం. కాబట్టి వేదం కూడా అనాదియే. ఈశ్వరుడు అనాది అయినప్పుడు అతని జ్ఞానం కూడా అనాదియే కదా. అది ఆది కారణము. ఓ పరమేశ్వర, ఓ వంధ్యేశ్వర అగ్నే, నీవు జ్ఞానస్వరూపుడవు, నిన్ను స్తుతియింతును. ఓ సర్వహితోపకారక, నీవు పురోహితుడవు అంటే సర్వ జగత్తుకు పురమును హితం చేయవాడు పురోహితుడు. సర్వ జగత్తు హితం చేయవాడవు. ఓ యజ్ఞదేవ, నీవు మనుషులకు ఎల్లరకు పూజ్యతముడవు, జ్ఞాన యజ్ఞాదుల కొరకు కమనీయుతుడవు, మిక్కిలిగా కోరదగిన వాడవు. ఋత్విజం వసంతాది సర్వ ఋతువులను రచించిన వాడవు. ప్రాణులకు ఎప్పుడు ఎట్టి దుఃఖము కలుగవలయో, ఎట్టి దుఃఖము కలగకూడదో, ఎట్టి సుఖము కలుగవలయనో అప్పుడు అట్టి సుఖమును కలిగించేవాడవు నీవే. ప్రాణులకు ఏ ఏ ఋతువుల్లో, ఏ ఏ కాలాల్లో, ఏ ఏ సమయాల్లో ఎలాంటి సుఖాలు కలగావో దానికి అనుకూలమైన రచన చేసింది పరమాత్మే. ప్రళయకాలమున ఈ జగత్తును ఉపాదాన కారణమైనటువంటి ప్రకృతి యందు హోమం చేయవాడు. అంటే మనం ఆహుతులు ఇస్తాం, ఇలా తీసి అందులో పెడతాం. అంటే ఇప్పుడు ఉన్న జగత్తంతా కూడా ఇది సృష్టి కాలం. ఇది అది ప్రళయకాలం అంటే ఏంటి? ఈ సృష్టి అంతా, ఈ జగత్తంతా, ఈ పదార్థాలన్నీ దేని నుంచి వచ్చినాయో?
దీనికి ఉపాదాన కారణం ఏంటది? ప్రకృతి, మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిలోకి లీనం చేసేవాడు పరమాత్ముడే, మనుష్యుడు కాదు, ఏ సైంటిస్టు కాదు, ఏ డాక్టరు కాదు అని తెలుసుకోవాలి. దీనిని హోమం చేయువాడు అని అంటున్నారన్నమాట. రత్నధాతమం అంటే రత్నాలు, పృథివ్యాది రమణీయ పదార్థములు రచించి వాటిని ధరించువాడు. ఈ పృథివిలో ఉన్నాయి, అవి ఎవరు పెట్టారు? భూమి లోపల రత్నాలు, మణులు ఇవన్నీ ఎవరు పెట్టారు? ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఈ సమస్త పదార్థాలు భూమి నుంచి వచ్చేవాటిని ఆయన పెట్టారు. ఓ సర్వశక్తిమంతుడా పరమాత్మ, అందువలనే నిన్ను మాటి మాటికి స్తుతించుచున్నాను. దీనిని నీవు స్వీకరించువుగాక. మేము నీ కృపకు పాత్రులమై ఎల్లప్పుడూ ఆనందింతుముగాక అని ఆ పరమాత్మ గురించి స్తుతి చేశారు. కాబట్టి మానవులెల్లరూ ఆది కారణము, ఆది కావ్యము ఏదో రెండో తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుడు తన యొక్క జ్ఞానము నైమిత్తికం, ఇతరులని గ్రహించాలి. కాబట్టి దానికి ఒక ఆధారం, ఒక నిమిత్తం ఒకటి ఉండాలి. అది పరమాత్మయే. పరమాత్మ యొక్క జ్ఞానం. ఇక్కడ పరమాత్మని అగ్నే అని అన్నారు. అగ్ని అంటే ఏంటి? ఏమని చెప్పారు? జ్ఞాన స్వరూపుడు. జ్ఞానం, అగ్ని జ్ఞానం ఎలాగవుతుందంటే, సూర్యుడు కనుక లేనట్లయితే మొత్తం స్థలం అంతా చీకటే. చీకటిలో ఏ పదార్థ జ్ఞానం కలుగుతుంది నీకు? రాత్రంతా పదార్థాలు కనిపిస్తున్నాయి, వస్తువులు కనిపిస్తున్నాయి, అదేదో తెలుసుకోలేని పరిస్థితి. కాంతి కావాలి దానికి. అంటే పదార్థ జ్ఞానం కావాలంటే కాంతి కావాలి. మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత మాత్రమే ఆ కాంతిలో పదార్థాలను గమనించి వాటి యొక్క జ్ఞానాన్ని గ్రహిస్తాం. కాబట్టి అగ్నే అంటే ఆ పరమాత్మ యొక్క జ్ఞానం, వేదవాణి. ఆ వేదం ద్వారా ఈ సమస్త పదార్థాలకు జ్ఞానం కలుగుతుంది. అతనికి అగ్నే అని ముందుగా స్తుతించారు. ఋగ్వేదంలో మొట్టమొదటి పదార్థం, మొట్టమొదటిది మంత్రం. ఆ మంత్రంలో మొట్టమొదట అగ్ని అంటూ స్తుతించింది వేద మంత్రం, ఆ ఋగ్వేద మంత్రం. ఎందుకంటే ఇది కాలానికి సూర్యోదయం, అగ్ని, సూర్యుడు. ఆ సూర్యోదయంతో కాలం ఉత్పన్నమవుతుంది, ఆ ప్రకాశంతో. కాబట్టి సృష్టి ఉత్పత్తి ప్రకాశంతోనే. కనుక మనం అగ్ని స్వరూపుణ్ణి తెలుసుకొని స్తుతి చేయాలి. ఓం దిశం.